మీ వర్క్ నేను చేస్తాము. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి హైదరాబాద్ సిటీ నార్త్ జోన్ బోయన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక సెన్సేషనల్ కిడ్నాపింగ్ కేసు జరిగింది. దిస్ ఈజ్ రెఫరెన్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ నంబర్ 6/2021 పోలీస్ స్టేషన్ బోయన్పల్లి under section 452 ante trespass, 419 cheating by impersonation, 341 punishment for wrongful restraint, 506 criminal intimidation, 149 unlawful assembly with same purpose, 120B criminal conspiracy, 147 gathering with purpose of riot, and 324 assault. E sections lo case register jargindi. The time of incident roughly about 1920 hours. The place of offense oka apartment undi, Mano Vikas Nagar, first floor Boyenpalli limit lo కృష్ణా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో జరిగింది. కంప్లైనెంట్ పేరు మనీష్ కటికానేని. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ కిడ్నాపింగ్ కేసుకి హఫీజ్పేట్లో ఒక ల్యాండ్ విషయంలో ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఇష్యూ డెవలప్ అవుతుంది. ఈ సందర్భంలో 3 persons who were kidnapped, ప్రవీణ్ రావు, తర్వాత సునీల్ రావు అండ్ నవీన్ రావు, ఈ అందరు బ్రదర్స్. ఈ హఫీజ్పేట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్ సైబరాబాద్లో ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ మంత్లో ఒక క్రైమ్ రిజిస్ట్రేషన్ జరిగింది 933/2020. ఈ లాస్ట్ ఇయర్ కేసులో కంప్లైనెంట్ ప్రవీణ్ రావు అక్యూజ్డ్ ఏవి సుబ్బారెడ్డి అండ్ అదర్స్ పైన సైబరాబాద్లో ఈ కంప్లైంట్ ఇచ్చారు. సిన్స్ దెన్ దిస్ ఇష్యూ ఈస్ దేర్. నిన్న ఈవినింగ్ ఈ గ్రూప్ ఆఫ్ మెన్ అబౌట్ 10 persons హౌస్లో లోపల వచ్చారు అండ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగే బిహేవ్ చేసి ఫేక్ సర్చ్ వారెంట్ కూడా చూపించారు. అండ్ దెన్ అబౌట్ 15-20 minutes క్వశ్చనింగ్ లాగే సర్చ్ లాగే బిహేవియర్ కండక్ట్ చేసిన తర్వాత హౌస్కి అందర్ లేడీ మెంబర్స్, తర్వాత సమ్ యంగ్ బాయ్స్ ఆర్ దేర్, అందరికీ ఒక రూమ్లో లాక్ చేసి ఈ త్రీ బ్రదర్స్కి వెహికల్లో కిడ్నాప్ చేసి దే హ్యాడ్ గాన్ అవే. ఆల్మోస్ట్ 1 hour తర్వాత లోపల్ రూమ్లో అందరు దే వర్ థింకింగ్ దాట్ బయట ఏమవుతుంది. సో ఒక నేబరింగ్ ఆంటీ వచ్చారు అండ్ షీ ఓపెన్ దెమ్ అండ్ దీస్ పీపుల్ దెన్ రియలైజ్ దట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ కాదు, ఇది ఒక క్రైమ్ యాక్చువల్లీ జరిగింది. తర్వాత వెంటనే పోలీస్ పార్టీ రీచ్ దేర్ అండ్ ఈ ప్రిలిమినరీ క్వశ్చనింగ్లో ఇవన్నీ బయటికి వచ్చింది ఇన్ఫర్మేషన్ దట్ ఈ ఎంటైర్ కేసులో భూమా అఖిల ప్రియ, తర్వాత
ఆమె హస్బెండ్ భార్గవ్ రామ్ అండ్ అదర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. నిన్న రాత్రి నాతోటి పాటు డీసీపీ నార్త్ జోన్, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరు ప్లేస్ ఆఫ్ అకరెన్స్ విజిట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంటరాక్షన్ తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్, లా అండ్ ఆర్డర్ టీమ్, more than 15 teams were sent in various directions. తర్వాత సేమ్ టైంలో CCTV అనాలిసిస్ ప్రకారం వెహికల్స్ డిస్క్రిప్షన్, వెహికల్స్కి కలర్, నంబర్ ప్లేట్, కొన్ని ఫేక్ నంబర్ ప్లేట్ కూడా యూజ్ చేశారు. ఈ అన్ని సైబరాబాద్, రాజ్కొండ అండ్ నేబరింగ్ అందర్ డిస్ట్రిక్ట్స్కి కూడా మన మెయిన్ కంట్రోల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఇది షేర్ జరిగింది. We were also in touch with Andhra Pradesh Police, with Kurnool SP and others, with DGP Andhra Pradesh, and also we had sent party and sought their support. Preliminary questioning lo konni vishayam bayatiki ochindi, in which idi link of Srimati Bhuma Akhila Priya and husband Bhargav Ram की इन्वॉल्वमेंट की क्लियर इंडिकेशन उंदी, and other people also are also involved in this. మన CCTV footage ప్రకారం some of these persons, they were wearing tie, ఒక ఫేక్ ఐ కార్డ్ కూడా జేబులో కనపడుతుంది కెమెరాలో. So they were all behaving as if they are from Income Tax Department. FIR ప్రకారం ఇప్పటివరకు AV Subbareddy is A1, తర్వాత శ్రీమతి భూమా అఖిల ప్రియ A2, భార్గవ్ రామ్ హస్బెండ్ ఆఫ్ శ్రీమతి అఖిల ప్రియ A3 అండ్ అదర్స్లో కొన్ని నేమ్స్ వచ్చింది. ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇదిలో ఒక శ్రీనివాస్ చౌదరి ఏలియస్ గుంటూరు సీను, తర్వాత వన్ పర్సన్ బై నేమ్ సాయి, ఇంకా ఒక పర్సన్ చంటి, ఒక పర్సన్ ప్రకాష్, ఈ అన్ని పేరు వచ్చింది ఈ క్రైమ్లో. ఇన్సిడెంట్ రిపోర్టింగ్ తర్వాత పోలీస్ రెస్పాన్స్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కిడ్నాప్డ్ పర్సన్, దట్ వాజ్ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇదే ఇంటెన్షన్ ప్రకారం all the task force, law and order, crime branch team, they were sent in all direction, particularly Kurnool direction lo, Allagada side lo, Kanchik Cherla Nandigama side lo, and with the help of all the local neighboring police officers also we were alert. The criminals ki, they were left with no option, and that is why around 3:30 AM early morning, Narsinghi Kokapet area lo, they released these 3 persons, and already we were watching the cell movement. The moment they switch on the cell phone, manaki tower location ochindi. Tarvata DCP North Zone Kalmeshwar garu andarki phone chesaru, and they were in touch with them, and they reached their home. ఇది ఒక ఎంత రికార్డ్ టైంలో ఎంత సెన్సేషనల్ కేసుకి డిటెక్షన్ జరిగింది. ఇది ఈ సందర్భంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్కి మంచి టీమ్ వర్క్ అండ్ హెల్ప్ ఆఫ్ అదర్ పోలీస్ యూనిట్స్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్. మన తెలంగాణ స్టేట్లో రూల్ ఆఫ్ లా సుప్రీం ఉంది. మన ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఇది డికేడ్స్ ఆఫ్ స్ట్రగల్, డికేడ్స్ ఆఫ్ పబ్లిక్ ఆస్పిరేషన్కి ఒక రిజల్ట్ ఉంది. 3.8 crores పబ్లిక్కి మైండ్లో ఒక కొత్త స్టేట్ ఎట్లా ఉండాలి, ఇట్ హ్యాస్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్, ఇట్ హ్యాస్ టు బి ఎ ప్రోగ్రెసివ్ స్టేట్.
సో ఈ భూమి వివాద్ గురించి ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మన హైదరాబాద్ సిటీలో, తెలంగాణ స్టేట్లో such kind of organized crime we will not tolerate. And law samakshamlo andar equal unnaru. Everyone is equal before law, whoever is whatever is the background, and we will take firm action as per the law. The investigation lo we are putting now more team to apprehend other persons, and after that we will tell you about the detail. Ee roju morning around 11:20, Srimati Akhila Priya was arrested at her residence, Kukatpallilo. Tarvata, she was brought to police station, Boyenpalli, and around 12:40 time lo, arrest memo was issued. Ame prastutam medical examination jarugutundi, Gandhi Hospital lo. She is in police custody. So this is the brief fact about the kidnapping case. Thank you. ఇది ల్యాండ్ ఇష్యూ ఏముంది, ఇదికి ఏం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది అన్ని ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. మనకి ప్రెజెంట్లీ నిన్న రాత్రి ఒక సెన్సేషనల్ కేస్ రిపోర్టింగ్ తర్వాత మన ఫస్ట్ ప్రయారిటీ వాజ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కిడ్నాప్డ్ పర్సన్. సెకండ్ ప్రయారిటీ recovery of these 3 persons. So this was the first priority. And then in the background law, who are the accused persons. So all 3 we have reached the goal. Now detail konni investigations tarvata మీ అందరికి మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పండి. నేను ఇదే పేరు మీకు చెప్తున్నాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్లో those who have planned, conspired, executed, ఇదిలో ఏవి సుబ్బారెడ్డి, శ్రీమతి భూమా అఖిల ప్రియ, ఆమె హస్బెండ్ భార్గవ్ రామ్ అండ్ అదర్స్లో శ్రీనివాస్ చౌదరి ఏలియస్ గుంటూరు సీను, సాయి, చంటి, ప్రకాష్, ఇప్పటివరకు ఎంత పేరు బయటికి వచ్చింది. వేరే నేమ్స్ కూడా 1-2 డేస్లో ఇట్ విల్ కమ్ అవుట్. Yes, we will arrest them. For that we are forming a special party. We will send them to various districts of Andhra Pradesh and we will arrest them with the help of Andhra Police also. Prastutam absconding lo unnaru. Then kindly, if anybody is talking to any criminal, kindly address Ivandi. It is your duty also under law. If you know that some criminal is hiding somewhere, kindly share with police. We will arrest them. I request all the media, if anybody is talking to any of these offender, kindly share cheyandi nathoti information. We will arrest them. ఈ కాన్స్పిరసీలో, ప్లానింగ్లో, ఎగ్జిక్యూషన్లో కంబైన్డ్ ఎఫర్ట్ ఉంది. ఏవి సుబ్బారెడ్డి అండ్ ఆల్ దీస్ నేమ్స్ కలిసి మొత్తం ప్లానింగ్ చేశారు, కలిసి మొత్తం ఎగ్జిక్యూషన్ చేశారు. అందరు విక్టిమ్ హైదరాబాద్ కదా. ఇదిలో కొన్ని పేరు మీకు చెప్పాం కదా. ఈ సాయి, చంటి, ప్రకాష్, ఈ అందరి గురించి డీటెయిల్ ప్రస్తుతం మన దగ్గర లేవు. ఎవరు ఉన్నారు, ఏం బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఓన్లీ పేరు వచ్చింది. మళ్ళీ చెప్పండి. అంటే ఏవి సుబ్బారెడ్డి ముందు నుంచి ఫ్యామిలీ తోటి క్లోజ్ ఉన్నారు. ఇది పబ్లిక్ నాలెడ్జ్ ఉంది, ఇది కొత్తది కాదు. ముందు నుంచి ఫ్యామిలీకి క్లోజ్ ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో తర్వాత ప్రిలిమినరీ ఇంట్రోగేషన్ కాదు, క్వశ్చనింగ్లో కొన్ని ప్లేసెస్లో జిగ్జాక్ మూవ్మెంట్, అంటే ఎవ్రీవేర్ దేవర్ సీయింగ్ పోలీస్ ఉంది. సో దేవర్ గోయింగ్ బ్యాక్ ట్రయింగ్ టు సేవ్ హియర్ అండ్ దేర్. ఒక పాయింట్ తర్వాత దే డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లీవ్ ఇది ట్రై కమిషనరేట్లో ఒక రింగ్ రౌండ్ సిస్టమ్ ఉంది సెక్యూరిటీకి. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో వేర్ టు హ్యావ్ చెక్ పోస్ట్, పర్టికులర్లీ ఇంటర్ స్టేట్ బార్డర్స్లో మనకి 8-9 రోడ్స్ ఉన్నాయి from Hyderabad which goes to other state.
ఆల్ రోడ్స్ వీ వర్ చెకింగ్, ఆల్ రోడ్స్లో టోల్ ప్లాజాస్ ఉన్నాయి, టోల్ ప్లాజాకి కూడా అడ్వాన్స్లో ఇన్ఫర్మేషన్ పోయింది, సో దట్ ఈ డిస్క్రిప్షన్కి వెహికల్ ఎనీవేర్ ఇఫ్ ఇట్ ఈస్ నోటిస్డ్ దే విల్ స్టాప్ ఇట్. సో ఈ భయంతో బై 3:30 దే న్యూ దట్ అంటే నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్కేప్. పోలీస్కి ఎగ్జాక్ట్లీ ఏ టైంలో వచ్చింది కల్మేష్? 20:10కి డయల్ 100 కాల్ వచ్చింది. ఇది అన్ని ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఇప్పటి వరకు లేవు, ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇది అంటే హూ ఈజ్ లీడర్ హూ ఈజ్ ఫాలోవర్ అంటే ఇది దేర్ ఇంటర్నల్ మ్యాటర్. మన పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో అందరూ అక్యూజ్డ్ ఉన్నారు. హూ ఈజ్ లీడర్ హూ ఈజ్ ఫాలోవర్ దట్ దే విల్ డిసైడ్ కదా, కోర్టుకి చెప్తారు. మన సమక్షంలో అందరు అక్యూజ్డ్ ఉన్నారు. ఇదే నేను చెప్తున్నాము, మన లాస్ట్ 7-8 ఇయర్స్లో హైదరాబాద్ ఎంటైర్ సిటీ అండ్ ఎంటైర్ స్టేట్కి ఒక ఆబ్జెక్టివ్ అంటే టు ఇంప్రూవ్ ఇన్వెస్ట్మెంట్, వెల్త్ క్రియేషన్, జాబ్ క్రియేషన్. అండ్ ఇది ఒక భూమి ఇష్యూలో ఈ టైప్ ఆఫ్ అవుట్సైడ్ స్టేట్ నుంచి ప్లేయర్స్ వచ్చిన తర్వాత ఎట్లా సీరియస్ క్రైమ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. అండ్ నేను అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము, పర్టికులర్లీ దోస్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ సివిల్ డిస్ప్యూట్ లాగే ఇష్యూస్లో, that law of the land is very, very firm, and Telangana will not tolerate anything which was happening earlier. We will take very, very firm action and arrest everyone and send them to jail. Mana Telangana and Hyderabad city ki okte commitment undi, progress with peace, not with crime. That is our goal and we will ensure that. Idi case kuda within 3 hours this case was detected. And all the officers, night law, mana each and every task force officers, special branch officers, local inspectors, oka like a mission they were working and they have detected the case. Sir, can you throw light on the victim's background? Victim background ante, what do you mean by that? Profession, what do they do? Main cheptara meeru detail. They're all having their own businesses. Some are into the real estate business and other businesses are there. They all have their own individual businesses, but they're all brothers. All the 3 victims are brothers. Sonta Anutamaru. Leదండి, వాళ్ళు their own business, family business. మళ్ళీ ఎవరు ఫోన్ చేయలేదు, మీ ఇప్పుడే డీసీపీ గారు చెప్తున్నారు 2010కి డయల్ 100 కాల్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత రఫ్లీ ఒక 1 hour గ్యాప్ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాజ్ అందరికీ ఒక రూమ్లో బంద్ చేశారు కదా, బంద్ చేసిన తర్వాత ఇమీడియట్లీ దే లెఫ్ట్ ఇన్ ఏ వెహికల్. దీస్ పీపుల్ థాట్ దాట్ అంటే బయటే ఇన్కమ్ ట్యాక్స్ ఆపరేషన్ జరుగుతుంది. సో దే ఆల్సో రిమైన్ క్వైట్ ఫర్ ఆల్మోస్ట్ 40, 45, 50 minutes. ఈ 50 minutesలో దే హ్యావ్ ఎస్కేప్డ్. మన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ 1 hour తర్వాత వచ్చింది, అవును కదా, ఆల్మోస్ట్ 1 hour తర్వాత. ఒక ఫేక్ సర్చ్ వారెంట్ చూపించారు, ఒక ఫేక్ ఐ కార్డ్ చూపించారు. తర్వాత కొంతమంది ఆఫీసర్ లాగే టైలో ఉంటారు, ఆఫీసర్ లాగే బిహేవ్ చేస్తున్నారు. సో అంటే సింపుల్ ఇన్నోసెంట్ పర్సన్ అంటే దే గాట్ చీటెడ్. ఇది ఈ సందర్భంలో ఇది కూడా ఒక చెప్తున్నాము, నేను మీడియా తరఫు నుంచి, ప్రెస్ తరఫు నుంచి పబ్లిక్కి కూడా అపీల్ చేస్తున్నాము. ఎనీ ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ అంటే సపోజ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్, మీరు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, మీరు డయల్ 100లో ఫోన్ చేయండి. ఎనీ డౌట్ వస్తే మీకు, వెదర్ అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు చాలా ఆఫెన్సెస్ జరిగింది ఇన్ విచ్ అంటే ఫేక్ పోలీస్, ఫేక్ సిబిఐ ఆఫీసర్స్, ఫేక్ ఈడీ ఆఫీసర్స్, ఫేక్ డిఆర్ఐ ఆఫీసర్, చాలా మంది కేసెస్ జరిగింది. సో ఇఫ్ దేర్ ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్
మీరు కైండ్లీ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, డయల్ 100కి ఇన్ఫార్మ్ చేయండి. జనరలీ వీ విల్ వెరిఫై దిస్ ఇన్ 5 minutes. సార్ కమిషనర్ గారు, ఈ కేసులో One at a time. కేసులో ఏవి సుబ్బారెడ్డి A1 అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసింది? No, these things are initially based on the suspicion of the victim. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో జనరలీ ప్రతి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రోల్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. విక్టిమ్ ఏం చెప్తున్నారు, విక్టిమ్ మైండ్లో ఏముంది, విక్టిమ్కి ఏం అనుమానం ఉంది. సో దట్ ఈస్ ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కేస్, బికాజ్ ఒక కేసులో ఆల్వేస్ దెర్ ఈస్ who will be benefited. Number one, who can plan this. So the first evidence FIR, first information report, in that only the victim always tells. In present case lo victim family everyone they were saying. So that is the starting point. Tarvata other names can be added, more names can be added. It can always there. Law samaksham అందరు ఈక్వల్ ఉన్నారు. వీ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ అండ్ వీ విల్ బీ వెరీ వెరీ లీగలీ కరెక్ట్, ప్రొఫెషనలీ వెరీ ఫర్మ్, అండ్ వీ విల్ ట్రీట్ ఇట్ లైక్ ఎనీ అదర్ కేస్. లేవు, ఇది మిస్బిహేవియర్ గురించి ఇప్పటివరకు చెప్పలేదు. దట్ ఇది బీటింగ్కి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు. దే హ్యావ్ నాట్ కంప్లైంట్ ఆఫ్ ఎనీ అసాల్ట్, అంటే కిడ్నాపింగ్ తర్వాత ఎట్లా లేదు. అంటే ఇది ఇప్పుడే ఫస్ట్ అంటే రికవరీ ఆఫ్ కిడ్నాప్ పర్సన్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటికి వస్తుంది. వీ విల్ కన్సల్ట్ రెవెన్యూ ఆఫీషియల్స్ ఆల్సో. ఇప్పటివరకు ఓన్లీ 1 person ఈజ్ అరెస్టెడ్. మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. There are a lot of evidences in which we are submitting into the court. Konni investigations lo other details I cannot share it with you right now. Tarvata share chestamu. Manish, one of the brothers ki son kada? Nephew unnaru, nephew. 100% pre-planned conspiracy plan chesi tarvata chesaru. Idi all of a sudden kaadu. మీరే ఆలోచించండి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాగే సర్చ్ వారెంట్, ఐడెంటిటీ కార్డ్, ఒక డ్రెస్, టై, ఇవన్నీ ఇట్ షోస్ దాట్ అంటే మొత్తం కాన్స్పిరసీ చేసి ప్లాన్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేశారు. ఇది క్లియర్. మన మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ఇది మన 3.8 crore పబ్లిక్ ఈ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. వీ కెనాట్ లెట్ ఇట్ డౌన్. మన ఇట్ యాజ్ పోలీస్ ఆఫీసర్స్ ఇది మనది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ that Hyderabad city and Telangana such kind of things will not be tolerated, and any person who is associated with land issue leading to criminal act like this, we will take very, very firm action. Okay, Andy? Thank you so much. नमस्कार. हैदराबाद सिटी नॉर्थ जोन में कल बोयनपल्ली पुलिस स्टेशन लिमिट में एक सेंसेशनल किडनैप, दिस इज रेफरेंस ऑफ FIR नंबर 6/2021, पुलिस स्टेशन बोयनपल्ली अंडर सेक्शन 452 अंटे ट्रेसपास, 419 cheating by impersonation, 341 punishment for wrongful restraint, 506 criminal intimidation, 149 unlawful assembly with same purpose, 120B criminal conspiracy, 147 gathering with purpose of riot, and 324 assault. E sections లో కేస్ రిజిస్టర్ జరిగింది. ఈ టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ రఫ్లీ అబౌట్ 1920 hours. ఇది ప్లేస్ ఆఫ్ ఒఫెన్స్ ఒక అపార్ట్మెంట్ ఉంది, మనోవికాస్ నగర్, ఫస్ట్ ఫ్లోర్, బోయన్పల్లి లిమిట్లో కృష్ణా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో జరిగింది. కంప్లైనెంట్ పేరు
మనీష్ కటికానేని. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ కిడ్నాపింగ్ కేసుకి హఫీజ్పేట్లో ఒక ల్యాండ్ విషయంలో ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఇష్యూ డెవలప్ అవుతుంది. ఈ సందర్భంలో 3 persons who were kidnapped, ప్రవీణ్ రావ్, తర్వాత సునీల్ రావ్ అండ్ నవీన్ రావ్, ఈ అందరు బ్రదర్స్. ఈ హఫీజ్పేట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్ సైబరాబాద్లో ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ మంత్లో ఒక క్రైమ్ రిజిస్ట్రేషన్ జరిగింది 933/2020. ఈ లాస్ట్ ఇయర్ కేసులో కంప్లైనెంట్ ప్రవీణ్ రావ్ అక్యూజ్డ్ ఏవి సుబ్బారెడ్డి అండ్ అదర్స్ పైన సైబరాబాద్లో ఈ కంప్లైంట్ ఇచ్చారు. సిన్స్ దెన్ దిస్ ఇష్యూ ఈస్ దేర్. నిన్న ఈవినింగ్ ఈ గ్రూప్ ఆఫ్ మెన్ అబౌట్ 10 persons హౌస్లో లోపల వచ్చారు అండ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగే బిహేవ్ చేసి ఫేక్ సర్చ్ వారెంట్ కూడా చూపించారు. అండ్ దెన్ అబౌట్ 15-20 minutes క్వశ్చనింగ్ లాగే సర్చ్ లాగే బిహేవియర్ కండక్ట్ చేసిన తర్వాత హౌస్కి అందర్ లేడీ మెంబర్స్, తర్వాత సమ్ యంగ్ బాయ్స్ ఆర్ దేర్, అందరికి ఒక రూమ్లో లాక్ చేసి ఈ త్రీ బ్రదర్స్కి వెహికల్లో కిడ్నాప్ చేసి దే హ్యాడ్ గాన్ అవే. ఆల్మోస్ట్ 1 hour తర్వాత లోపల్ రూమ్లో అందరు దే వర్ థింకింగ్ దాట్ బయట ఏమవుతుంది. సో ఒక నేబరింగ్ ఆంటీ వచ్చారు అండ్ షీ ఓపెన్ దెమ్ అండ్ దీస్ పీపుల్ దెన్ రియలైజ్ దట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ కాదు, ఇది ఒక క్రైమ్ యాక్చువల్లీ జరిగింది. తర్వాత వెంటనే పోలీస్ పార్టీ రీచ్ దేర్ అండ్ ఈ ప్రిలిమినరీ క్వశ్చనింగ్లో ఇవన్నీ బయటికి వచ్చింది ఇన్ఫర్మేషన్ దట్ ఈ ఎంటైర్ కేసులో భూమా అఖిల ప్రియా, తర్వాత ఆమె హస్బెండ్ భార్గవ్ రామ్ అండ్ అదర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. నిన్న రాత్రి నాతోటి పాటు డీసీపీ నార్త్ జోన్, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరు ప్లేస్ ఆఫ్ అకరెన్స్ విజిట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంటరాక్షన్ తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్, లా అండ్ ఆర్డర్ టీమ్, more than 15 teams were sent in various directions. తర్వాత సేమ్ టైంలో CCTV అనాలిసిస్ ప్రకారం వెహికల్స్ డిస్క్రిప్షన్, వెహికల్స్కి కలర్, నంబర్ ప్లేట్, కొన్ని ఫేక్ నంబర్ ప్లేట్ కూడా యూజ్ చేశారు. ఈ అన్ని సైబరాబాద్, రాచకొండ అండ్ నేబరింగ్ అందర్ డిస్ట్రిక్ట్స్కి కూడా మన మెయిన్ కంట్రోల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఇది షేర్ జరిగింది. We were also in touch with Andhra Pradesh Police, with Kurnool SP and others, with DGP Andhra Pradesh, and also we had sent party and sought their support. Preliminary questioning లో కొన్ని విషయం బయటికి వచ్చింది, in which ఇది లింక్ ఆఫ్ శ్రీమతి భూమా అఖిల ప్రియా అండ్ హస్బెండ్ భార్గవ్ రామ్ की इन्वॉल्वमेंट की क्लियर इंडिकेशन उंदी, and other people are also involved in this. మన CCTV footage ప్రకారం some of these persons, they were wearing tie, ఒక ఫేక్ ఐ కార్డ్ కూడా జేబులో కనపడుతుంది కెమెరాలో.
So they were all behaving as if they are from income tax department. FIR ప్రకారం ఇప్పటివరకు ఏవి సుబ్బారెడ్డి ఈజ్ A1, తర్వాత శ్రీమతి భూమా అఖిల ప్రియా A2, భార్గవ్ రామ్ హస్బెండ్ ఆఫ్ శ్రీమతి అఖిల ప్రియా A3 అండ్ అదర్స్లో కొన్ని నేమ్స్ వచ్చింది. ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇదిలో ఒక శ్రీనివాస్ చౌదరి ఏలియస్ గుంటూరు సీను, తర్వాత వన్ పర్సన్ బై నేమ్ సాయి, ఇంకా ఒక పర్సన్ చంటి, ఒక పర్సన్ ప్రకాష్, ఈ అన్ని పేరు వచ్చింది ఈ క్రైమ్లో. ఇన్సిడెంట్ రిపోర్టింగ్ తర్వాత పోలీస్ రెస్పాన్స్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కిడ్నాప్డ్ పర్సన్. దట్ వాజ్ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. All the task force, law and order, crime branch team, they were sent in all direction, particularly Kurnool direction lo, Allagada side lo, Kanchik Cherla, Nandigama side lo, and with the help of all the local neighboring police officers also, we were alert. The criminals ki, they were left with no option, and that is why around 3:30 a.m. early morning, Narsinghi Kokapet area lo, they released these 3 persons, and already we were watching the cell movement. The moment they switch on the cell phone, manaki tower location ochindi. Tarvata DCP North Zone Kalmeshwar garu andarki phone chesaru, and they were in touch with them, and they reached their home. ఇది ఒక ఎంత రికార్డ్ టైంలో ఎంత సెన్సేషనల్ కేసుకి డిటెక్షన్ జరిగింది. ఇది ఈ సందర్భంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్కి మంచి టీమ్ వర్క్ అండ్ హెల్ప్ ఆఫ్ అదర్ పోలీస్ యూనిట్స్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్. మన తెలంగాణ స్టేట్లో రూల్ ఆఫ్ లా సుప్రీం ఉంది. మన ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఇది డికేడ్స్ ఆఫ్ స్ట్రగల్, డికేడ్స్ ఆఫ్ పబ్లిక్ ఆస్పిరేషన్కి ఒక రిజల్ట్ ఉంది. 3.8 crores పబ్లిక్కి మైండ్లో ఒక కొత్త స్టేట్ ఎట్లా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్, ఇట్ హ్యాస్ టు బి ఎ ప్రోగ్రెసివ్ స్టేట్. సో ఈ భూమి వివాద్ గురించి ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మన హైదరాబాద్ సిటీలో, తెలంగాణ స్టేట్లో such kind of organized crime we will not tolerate. And law samakshamlo అందరు ఈక్వల్ ఉన్నారు. Everyone is equal before law, whoever is whatever is the background, and we will take firm action as per the law. The investigation lo we are putting now more team to apprehend other persons, and after that we will tell you about the detail. Ee roju morning around 11:20 Srimati Akhila Priya was arrested at her residence Kukatpalli lo. Tarvata she was brought to police station Boyenpalli, and around 12:40 time lo arrest memo was issued. Ame prastutam medical examination jarugutundi Gandhi Hospital lo. She is in police custody. So this is the brief fact about the kidnapping case. Thank you. ఇది ల్యాండ్ ఇష్యూ ఏముంది, ఇదికి ఏం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది అన్ని ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. మనకి ప్రెజెంట్లీ నిన్న రాత్రి ఒక సెన్సేషనల్ కేస్ రిపోర్టింగ్ తర్వాత మన ఫస్ట్ ప్రయారిటీ వాజ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కిడ్నాప్డ్ పర్సన్. సెకండ్ ప్రయారిటీ recovery of these 3 persons. So this was the first priority, and then in the background law, who are the accused persons. So all 3 we have reached the goal. Now detail konni investigations tarvata మీ అందరికి మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పండి. నేను ఇదే పేరు మీకు చెప్తున్నాము.
మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్లో దోస్ హూ హ్యావ్ ప్లాన్డ్, కాన్స్పైర్డ్, ఎగ్జిక్యూటెడ్, ఇదిలో ఏవి సుబ్బారెడ్డి, శ్రీమతి భూమా అఖిల ప్రియ, ఆమె హస్బెండ్ భార్గవ్ రామ్ అండ్ అదర్స్లో శ్రీనివాస్ చౌదరి ఏలియస్ గుంటూరు సీను, సాయి, చంటి, ప్రకాష్, ఇప్పటివరకు ఎంత పేరు బయటికి వచ్చింది. వేరే నేమ్స్ కూడా 1-2 డేస్లో ఇట్ విల్ కమ్ అవుట్. సాయి, చంటి, ప్రకాష్, ఇప్పటివరకు ఎంత పేరు బయటికి వచ్చింది. వేరే నేమ్స్ కూడా 1-2 డేస్లో ఇట్ విల్ కమ్ అవుట్. Yes, we will arrest them. For that we are forming a special party. We will send them to various districts of Andhra Pradesh and we will arrest them with the help of Andhra police also. Prasutam absconding lo unnaru. Then kindly, if anybody is talking to any criminal, kindly address Ivandi. It is your duty also under law. If you know that some criminal is hiding somewhere, kindly share with police. We will arrest them. I request all the media, if anybody is talking to any of these offender, kindly share cheyandi natoti information. We will arrest them. ఈ కాన్స్పిరసీలో, ప్లానింగ్లో, ఎగ్జిక్యూషన్లో కంబైన్డ్ ఎఫర్ట్ ఉంది. ఏవి సుబ్బారెడ్డి అండ్ ఆల్ దీస్ నేమ్స్ కలిసి మొత్తం ప్లానింగ్ చేశారు, కలిసి మొత్తం ఎగ్జిక్యూషన్ చేశారు. అందరు విక్టిమ్ హైదరాబాద్ కదా. ఇదిలో కొన్ని పేరు మీకు చెప్పాం కదా. ఈ సాయి, చంటి, ప్రకాష్, ఈ అందరి గురించి డీటెయిల్ ప్రస్తుతం మన దగ్గర లేవు. ఎవరు ఉన్నారు, ఏం బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఓన్లీ పేరు వచ్చింది. మళ్ళీ చెప్పండి. అంటే ఏవి సుబ్బారెడ్డి ముందు నుంచి ఫ్యామిలీ తోటి క్లోజ్ ఉన్నారు. ఇది పబ్లిక్ నాలెడ్జ్ ఉంది, ఇది కొత్తది కాదు. ఇది ముందు నుంచి ఫ్యామిలీకి క్లోజ్ ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో తర్వాత ప్రిలిమినరీ ఇంట్రోగేషన్ కాదు, క్వశ్చనింగ్లో కొన్ని ప్లేసెస్లో జిగ్జాగ్ మూవ్మెంట్, అంటే ఎవ్రీవేర్ దేవర్ సీయింగ్ పోలీస్ ఉంది. సో దేవర్ గోయింగ్ బ్యాక్, ట్రయింగ్ టు సేవ్ హియర్ అండ్ దేర్. ఒక పాయింట్ తర్వాత దే డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లీవ్ ఇది ట్రై కమిషనరేట్. ట్రై కమిషనరేట్లో ఒక రింగ్ రౌండ్ సిస్టమ్ ఉంది సెక్యూరిటీకి ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో, వేర్ టు హ్యావ్ చెక్ పోస్ట్, పర్టికులర్లీ ఇంటర్ స్టేట్ బార్డర్స్లో. మనకి 8-9 రోడ్స్ ఉన్నాయి ఫ్రమ్ హైదరాబాద్ విచ్ గోస్ టు అదర్ స్టేట్. ఆల్ రోడ్స్ వీవర్ చెకింగ్. ఆల్ రోడ్స్లో టోల్ ప్లాజాస్ ఉన్నాయి. టోల్ ప్లాజాకి కూడా అడ్వాన్స్లో ఇన్ఫర్మేషన్ పోయింది. సో దట్ ఈ డిస్క్రిప్షన్కి వెహికల్ ఎనీవేర్ ఇఫ్ ఇట్ ఈస్ నోటిస్డ్ దే విల్ స్టాప్ ఇట్. సో ఈ భయంతో బై 3:30 దే న్యూ దట్ అంటే నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్కేప్. పోలీస్కి ఎగ్జాక్ట్లీ ఏ టైంలో వచ్చింది కల్మేష్? 2010కి డయల్ 100 కాల్ వచ్చింది. ఇది అన్ని ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఇప్పటి వరకు లేవు, ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇది అంటే హూ ఈజ్ లీడర్, హూ ఈజ్ ఫాలోవర్ అంటే ఇది దేర్ ఇంటర్నల్ మ్యాటర్. మన పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో అందరూ అక్యూజ్డ్ ఉన్నారు. హూ ఈజ్ లీడర్, హూ ఈజ్ ఫాలోవర్ దట్ దే విల్ డిసైడ్ కదా, కోర్టుకి చెప్తారు. మన సమక్షంలో అందరు అక్యూజ్డ్ ఉన్నారు. ఇదే నేను చెప్తున్నాము, మన లాస్ట్ 7-8 ఇయర్స్లో హైదరాబాద్ ఎంటైర్ సిటీ అండ్ ఎంటైర్ స్టేట్కి ఒక ఆబ్జెక్టివ్ అంటే టు ఇంప్రూవ్ ఇన్వెస్ట్మెంట్, వెల్త్ క్రియేషన్, జాబ్ క్రియేషన్. అండ్ ఇది ఒక భూమి ఇష్యూలో ఈ టైప్ ఆఫ్ అవుట్ సైడ్ స్టేట్ నుంచి ప్లేయర్స్ వచ్చిన తర్వాత ఎట్లా సీరియస్ క్రైమ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. అండ్ నేను అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము, పర్టికులర్లీ దోస్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ సివిల్ డిస్ప్యూట్ లాగే ఇష్యూస్లో, దట్ లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ వెరీ ఫర్మ్. And Telangana will not tolerate
anything which was happening earlier. We will take very, very firm action and arrest everyone and send them to jail. మన తెలంగాణ అండ్ హైదరాబాద్ సిటీకి ఒకటే కమిట్మెంట్ ఉంది, progress with peace, not with crime. That is our goal and we will ensure that. Idi case kuda, within 3 hours this case was detected. And all the officers, night law, mana each and every task force officers, special branch officers, local inspectors, oka like a mission they were working and they have detected the case. Sir, can you throw light on the victim's background? Victim background ante, what do you mean by that? Profession, what do they do? నాకు చెప్తారా మీరు డీటెయిల్? They're all having their own businesses.